మగవాళ్ళ సైడ్ నుంచి వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండి పిల్లలు లేకపోవటానికి వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణము. వారికోసిల్ వల్ల చాలామంది మగవాళ్ళలో వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి అండ్ దాంతోపాటు టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోవటం వల్ల పిల్లలు పుట్టడానికి సమస్యలు ఎదురవుతాయి. అండ్ దాంతోపాటు సెక్షువల్గా కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల అంగస్తంభన శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా పిల్లలు లేక ప్లస్ సెక్షువల్గాను చాలామంది మగవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఈ వారికోసిల్ ప్రాబ్లం వల్ల ఈ టెస్టిస్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యిద్ది అనేది ఒకటైతే, అసలు వారికోసిల్ ఉందా లేదా అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయటం ఎలా, పేషెంట్స్ వాళ్ళంతటి వాళ్ళే అసలు టెస్టిస్లో వారికోసిల్ ప్రాబ్లం ఉందా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ వారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేపించుకోవాల్సిన ముఖ్యమైన టెస్టులు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలు ఉన్నా, ముఖ్యంగా వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామంది మగవాళ్ళలో బీర్జాలలో ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ బీర్జాలకి చెడు రక్తం రావటం వల్ల ఈ వారికోసిల్ ప్రాబ్లం వచ్చి దానివల్ల వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా సంతాన సమస్యలతో పాటు సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు వారికోసిల్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అంటే, ఎప్పుడైతే వారికోసిల్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో మగవాళ్ళలో టెస్టిస్ అనేది చాలా బరువుగా ఉంటుంది. అంటే టెస్టిస్లో వాళ్ళు డిస్కంఫర్ట్, అనీజీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ టెస్టిస్ నార్మల్గా ఉన్న పొజిషన్ కన్నా చాలా కిందకి సాగిపోయి ఉంటుంది అన్నమాట టెస్టిస్. అండ్ దాంతోపాటు టెస్టిస్ దగ్గర వేడిగా ఉండి టెంపరేచర్ పెరిగినట్లు అండ్ టెస్టిస్లో కంటిన్యూస్గా ఒక డల్ పెయిన్ అనమాట, కంటిన్యూస్గా టెస్టిస్లో ఒక సన్నగా నెప్పేదో ఉన్నట్లు, ఎక్కువసేపు నుంచో లేకుండా ఎక్కువ బరువులు మోసినా కూడా అనీజీగా ఉన్నట్లు లాంటి సిమ్టమ్స్ నోటీస్ చేస్తారు బీర్జాల్లో. అండ్ ఈ వారికోసిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిద్దో, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల సెక్షువల్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగస్తంభన శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళు నోటీస్ చేసే ఇంకోటి ఏంటి అని అంటే, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల తొందరగా అలసిపోతూ ఉంటారు.